ఎక్కువ మందిని మహిళలను ప్రోత్సహిస్తూ జగనన్న నాయకత్వంలో నడిపిస్తున్నారు. మనందరూ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్మరించు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మనం ఉపయోగపడాలా. ఈ 4 సంవత్సరాలు కష్టపడి వైఎస్ఆర్ పార్టీని ఈ కష్టకాలంలో మనం అండగా నిలబడి ఆదుకుంటేనే రేపు తరానికి భవిష్యత్తు. మీ అందరికీ తెలుసు, ఎన్నో పథకాలు జగనన్న మీ అకౌంట్లోనే డబ్బులు వేశాడు. ఇవాళ చూస్తే చేతులు ఎత్తేసి చంద్రబాబు నాయుడు నా దగ్గరే ఉన్నాయి, నేను అంతకుముందే నాకు సంపద సృష్టించి పంచుతానన్న మనిషి ఇవాళ నా దగ్గరే లేవు, కనపడట్లేదు, ఆకాశంలో చూస్తే శూన్యం కనపడుతుంది అంటున్నాడు. ఇవన్నీ తెలిసి ముఖ్యమంత్రి పదవి పోటీ పడి అనేక రకాల అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇవాళ చేతులు తిరిగేస్తుంటే మీరందరూ ఏం చేయాలా ఒకసారి ఆలోచించండి. మీరు కూడా మాట్లాడాలా, మీరు కూడా ప్రశ్నించాలా. మనందరం ప్రశ్నిస్తేనే తెలుగుదేశం పార్టీలో ఉన్నోళ్ళకి ఈ సమాజానికి కూడా బాధ్యత తెలుస్తుంది. ఇటువంటి వ్యక్తులు మళ్ళీ రాజకీయాల్లోకి గెలవలేకుండా మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. జరిగిన పొరపాటు జరిగిపోయింది. మీరందరూ కూడా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. అట్లాగే నన్ను సర్పంచ్గా నిలబెట్టి ప్రతి ప్రోగ్రాంకి అటెండ్ అయ్యేటట్టుగా, నేను రాలేదన్నా సరే పోవాల్సిందే, అట్లా బయటికి రావడానికి స్వేచ్ఛనిచ్చి అలాగే ఎంపీడీసీగా గెలిచాను. నేను ప్రతి ప్రోగ్రాంకి ఆయనతో పాటు నన్ను కూడా అందరూ ఎంత చేసేవాళ్ళు. ఎందుకు ఆయనతో పాటు రిపీట్ వస్తూ ఉంటాను. నేను ఇంతవరకు ధైర్యంగా ఈ స్టేజ్ మీద కూర్చోడానికి మా వారి కారణం. ప్రతి విషయంలో ఈ ప్రోగ్రాంలు అరేంజ్మెంట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ నాకు అండగా ఉండి నన్ను ఈ స్టేజీలో కూర్చోబెట్టినందుకు ముందుకు మా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మహిళలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సోదరి శ్రీమతి దుబ్బా రమణమ్మ గారికి, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు, ఈ కష్టకాలంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం అంటే ఎవరు ముందుకు రారు. అధికారంలో ఉంటే దానికంటే వేరు. కానీ ఇలాంటి కష్ట సమయాల్లో మరి ఈరోజు బూచేపల్లి కుటుంబం ముందుకొచ్చి జిల్లా బాధ్యతలు స్వీకరించడం, దాని తర్వాత అన్ని విభాగాలకు మరి ప్రతినిధుల్ని నియమించుకుంటూ పోతూ ఈరోజు ఈ యొక్క మహిళా విభాగానికి రమణమ్మ గారిని ఎన్నుకోవడం, మరి ఆ బాధ్యతలు అప్పచెప్పడం చాలా చాలా ఉదాహరణ. అది చాలా కరెక్ట్గా చెప్పుడని భావిస్తూ ఉన్నాను. వారు ఇందాక చెప్పినట్టు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జడ్పీటీసీ, మరి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఏ విధంగా ప్రోత్సాహాలు అందిస్తారు, ఏ విధంగా జయ హో మహిళా సహనంలోన భూదేవి శౌర్యంలోన రుద్రమవి సహనంలోన భూదేవి శౌర్యంలోన రుద్రమవి ప్రేమను పంచే అమ్మవి ఈ జగతికి నీవే దిక్సూచివి. జయ హో మహిళా, ఓ మహిళా, తల్లిగా చెల్లిగా ఆవిగా ఇతునిగా స్నేహితునిగా ఆకాశాన్ని హద్దుగా తల్లిగా చెల్లిగా ఆవిగా ఇతునిగా స్నేహితునిగా ఆకాశాన్ని హద్దుగా అన్నింటా నీవేగా కలిగిన కుటుంబం బూచేపల్లి కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఈ జిల్లాకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా నిరంతరము ప్రజల కోసం తప్పించే నాయకురాలుగా
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ కుటుంబం భుజాన వేసుకుని నడిపిస్తున్న తీరు చూస్తూ ఉంటే తప్పకుండా ఈ జిల్లాలో ఉన్న ప్రజానికం మీకు శిరసా వహించాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తూ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అమ్మ వెంకయ్యమ్మ గారికి, నాతో పాటు పాల్గొన్నటువంటి సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారికి, అలాగే మీ అందరి అభిమాన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు, మితభాషి, మంచివాడు, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం. మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని చెప్పినటువంటి సూక్తి. విద్యానామ విధానాతి విద్వజ్జన పరిశ్రమం నైవంజా జానాతి గురువీం ప్రసవేదనాం అన్నారు. విద్యలోని మాధుర్యం చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. కష్ట సాధ్యమైన ప్రసవ వేదన ఆ తల్లికి తెలుస్తుందని, ఆ తల్లికే కష్టాలు తెలుసు అని ఒక గొప్ప ఆలోచనను ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఆనాడు భారతదేశ రాజకీయ వ్యవస్థలో అస్పృశ్యత, అంటరానితనంతో పాటు సతీ సహగమనం క్షణం నుంచి కుటుంబం కోసం, బంధం కోసం, బాధ్యత కోసం పరితపించి ఆత్మీయ పంచి తన వారి కోసం ఆహర్నిశలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తన ఇంటిని, సమాజాన్ని నందనవనంగా చేసేది స్త్రీమూర్తి. ఇక్కడకు హాజరైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనము సామాజికంగా, రాజకీయంగా, ఆర్థిక రంగాల్లోనూ మహిళలు ఎంత ఎదిగారో తెలుసుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు తయారు చేసుకునే రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. చెప్పడమే కాదు, చేసి చూపించడం లక్ష్యంగా పనిచేసిన మన చిరునవ్వుల మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకే లక్ష్యంగా మన రాష్ట్రంలో అన్ని పదవుల్లో స్త్రీలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారిని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. 2019 నుండి అన్ని రాష్ట్రంలో పురుషులతో పాటు మహిళలకు కూడా 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా జగనన్న ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా మిత్ర, మహిళా పోలీస్, సోషల్ మీడియా, స్వచ్ఛంద సంస్థ ద్వారా దిశ, నిర్భయ, పోక్స్ వంటి చట్టాల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రమాద సంఘటన స్థలానికి పోలీసులు వెంటనే చేరుకునేదానికి దిశ యాప్ని మహిళలకు అందుబాటులో తెచ్చింది మన జగన్మోహన్ రెడ్డి గారు. దీని ద్వారా కొన్ని వేల మందిని రక్షించబడుతుంది. ప్రస్తుతము ప్రభుత్వము ఆడపిల్లలు మన ప్రాణాలకు రక్షణగా కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఉన్న సౌకర్యాలు కూడా తీసేస్తున్నారు ఇప్పుడు. మన పార్టీ ఆఫీసులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం చాలా హ్యాపీగా, సంతోషంగా జరుపుకోవడం జరిగింది. దీనికి హాజరైన మన జిల్లా అధ్యక్షురాలు రాణమ్మ గారికి, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ, ప్రతి వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు రాణమ్మ గారికి జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి, ఏదైనా కూడా
100కి 100% నెరవేర్చిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని కూడా అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఏంటంటే జిల్లా ప్రెసిడెంట్గా నాకు ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, 3.5 సంవత్సరం. ఈ 3.5 సంవత్సరం కూడా నేను హ్యాపీగా సంతోషంగా మా ఆఫీస్ వాళ్ళందరితో కానీ మేము అందరం బాగా చేయటం జరిగింది. అదేవిధంగా ఏంటంటే మేము ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం కూడా మర్చిపోమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మా కొడుకు కూడా ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు, మళ్ళీనేమో మనకు జిల్లా అధ్యక్షులుగా కూడా ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జీవితాంతం మర్చిపోమని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన ఒంగోలులో పార్టీ ఆఫీస్లో మహిళా దినోత్సవ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా జెడ్పీ చైర్పర్సన్ అమ్మ బూచేపల్లి వెంకయ్య గారు హాజరవటం, మిగతా ఇన్ఛార్జీలందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేశారు. అలాగే పదవుల్లో మాకు 50% రిజర్వేషను రాజ్యాంగపరంగా లేకపోయినా సరే లేడీస్కి 50% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ సీట్లలో కూర్చోబెట్టారు. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మార్కెట్ చైర్మన్లు కానీ మిగతా ఏ పోస్టుకైనా 50% ఆడవాళ్ళని ఇచ్చి ఆడవాళ్ళకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. మా మహిళలందరూ ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా అవడం కోసం అందరూ కృషి చేస్తాం. ఈ 5 ఏళ్ళు మా అందరి కష్టం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవటమే. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.